కోడుమూరు సిఐ తబరేజ్ సమాచారం మేరకు గూడూరు ఎస్ఐ మరియు స్టేషన్ సిబ్బంది గూడూరు టౌన్లోని పులకుర్తి క్రాస్ రోడ్డులో గల శ్రీ చింతలముని రంగడు స్వామి ఆలయం సమీపంలో ఒక హీరో సిబి షైన్ మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని గెజిటెడ్ అధికారి మరియు స్వతంత్ర పంచాయతీదారు సమక్షంలో సోదా నిర్వహించగా వారి వద్ద ఉన్న 3 కవర్లలో మొత్తం 751.20 గ్రాముల గంజాయి లభ్యమైందని, అదేవిధంగా ఒక వివో మొబైల్ ఫోన్ మరియు గంజాయి రవాణాకు ఉపయోగించిన హీరో సిబి షైన్ మోటార్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మహమ్మద్ తబ్రేజ్ గారి రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా స్టాఫ్ అందరం కలిసి చింతలముని గుడి స్వామి దగ్గర ఒక ముగ్గురు వ్యక్తుల పేర్లు వచ్చేసి వెంకటరాముడు, భక్త కృష్ణమూర్తి, తెలుగు ఉదయ్, ఇలా ముగ్గురు తమ మోటార్ సైకిల్లో వస్తుండగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా మేము వాళ్ళ బ్యాగ్లో 751.20 గ్రామ్స్ గంజాయి దొరకడం జరిగింది. నాకు వెంటనే మేము ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, అగ్రికల్చర్ ఆఫీసరు విఆర్ఓ గారు వీళ్ళ పంచాయతీదారుల సమక్షంలో అక్కడికక్కడే మేము మొత్తం గంజాయి మొత్తాన్ని ఎంత క్వాంటిటీ ఉంది అని ఒక వెయింగ్ ఆపరేటర్ సమక్షంలో వీడియోగ్రఫీ తీసి వెయింగ్ ఆపరేటర్ సమక్షంలో 751.20 గ్రామ్స్ ఉన్నట్లు తేల్చారండి. పంచాయతీ సమక్షంలో ముద్దాలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందుకు ఎంతైనా సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? గంజాయి కాస్ట్ అండి ఇప్పటివరకు అయితే ఎస్టిమేషన్ వేయలేదండి. మన ఏవో గారే ఎస్టిమేషన్ వేస్తారండి. మళ్ళీ ఇంకోసారి ఇన్వెంటరీ జరుగుతుంది. ఇన్వెంటరీ అనేది ఇంకోసారి జరుగుతుందండి. అప్పుడు దాని కాస్ట్ ఇటువంటి వాళ్ళపై ఇంకా కొంతమంది ఇటువంటి వాళ్ళపై ఫర్దర్గా ఇంకోసారి చెప్పడం జరిగిందంటే ఇటువంటి గూడూరులో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా పోలీసు వారిని మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. ఇది ఒక వార్నింగ్ లాగా ముందు చర్యలుగా చెప్తున్నాం. ఓకే.